హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. ఈ రోజు నేను రివ్యూ ఇవ్వబోతున్న మూవీ స్టారింగ్ కవిన్ అండ్ లాల్ షైన్ ఇన్ లీడ్ రోల్స్. రివ్యూలోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి భయ్యా. రీసెంట్ గానే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. మరి నాకైతే ఈ మూవీ యావరేజ్ అనిపించింది. అంటే స్టోరీ అండ్ ప్లాట్ బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ కొంచెం బోరింగ్ అనిపించింది. కవిన్ వాళ్ళ నాన్నకి యాక్టింగ్ అంటే ఇష్టం, కానీ యాక్టర్ అవ్వలేకపోయి ఫోటోగ్రాఫర్ గా అవుతాడు. కవిన్ కూడా యాక్టర్ అవ్వాలనే ప్యాషన్ తోనే ఉంటాడు. అయితే తన ప్యాషన్ కి వాళ్ళ నాన్న సపోర్టివ్ గా ఉంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ ప్యాషన్ మాత్రం వదులుకోడు. మరి అలాంటి మనిషికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి? ఆ ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేసి లాస్ట్ కి డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకుంటాడా లేదా అనేది స్టోరీ సింపుల్ లైనర్ లోనే ఉంది. మూవీ స్టార్ట్ అవ్వడం ఫ్రెష్ స్క్రీన్ ప్లే తో స్టార్ట్ అవుతుంది. అలా మూవీ ఒక ప్లాట్ కి వచ్చేసరికి ఎమోషన్ వర్కౌట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫాదర్ అండ్ సన్ మధ్య ఉండే ఎమోషనల్ సీన్స్ అయితే మూవీకి ప్లస్ అని చెప్పొచ్చు. ఇది ఇలా ఉంటే లవ్ ట్రాక్ కొంచెం బోరింగ్ వేలో ఉంది. అది కూడా న్యూ జనరేలో తీసి ఉంటే బాగున్నాం. సరే, ఇంకా మూవీ ఇంటర్వెల్ పార్ట్ కి వచ్చేసరికి కొంచెం లాగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కూడా కొంతవరకు వర్కౌట్ అయినా క్లైమాక్స్ పార్ట్ మాత్రం అస్సలు కనెక్ట్ కాలే. అంటే ఇలాంటి మూవీస్ కి క్లైమాక్సే బిగ్ పిల్లర్. అది వర్కౌట్ అయితేనే మూవీ థీమ్ పర్ఫెక్ట్ గా ఉంది అనిపిస్తుంది. కానీ ఈ మూవీలో ఆ క్లైమాక్స్ డ్రాఫ్ట్ పూర్తిగా మిస్ఫర్ అయిపోయింది. సరే పోనీ క్లైమాక్స్ పార్ట్ తీసి మిగిలిన సినిమా చూస్తే ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్ అనిపిస్తుంది. అంటే మూవీలో ఫ్లో అనేది ఉండదు. ఒక సీన్ తర్వాత ఒకటి ఇంటర్ కనెక్షన్ లేకుండా ఉన్నాయి. దాని వల్ల కూడా మూవీ పెద్దగా కనెక్ట్ అవ్వలే. యాక్టర్స్ విషయానికి వస్తే కవిన్ తన రోల్ కి 100% జస్టిఫై చేశాడు. లాల్ కూడా తన రోల్ లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. మూవీలో ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ సీన్స్ ఇంకా బాగా రాసుకొని ఉంటే మూవీకి మంచి అప్రిషియేషన్ దక్కేది. మూవీలో యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది. డైరెక్టర్ గారు స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ మీద ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెడితే బాగున్ను. సో ఫైనల్లీ ఈ మూవీ యావరేజ్ టు బిలో యావరేజ్ ఉంది. కవిన్ అండ్ లాల్ గారి కోసం అయితే మూవీ పక్కా ఒకసారి చూడొచ్చు. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.65 out of 5.